హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోవమీనో వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే స్పెషల్ డే, ఎందుకంటే ఈరోజైతే నా బర్త్డే కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను. మంచిగా ఊడ్చి వాటర్ చల్లి అయితే ఇక్కడైతే మంచిగా ముగ్గు అయితే వేస్తాను. నా బర్త్డే అని మార్నింగే లేచాను. సో ఫ్లవర్స్ అయితే మార్నింగ్ చూస్తే చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి కదండి. సో అందుకోసమే షూట్ చేశాను ఫ్లవర్స్ని. ఇక్కడైతే నేను బర్త్డే కదా అని కొంచెం మంచిగా ముగ్గు అయితే వేశాను. సో గుడ్ లుక్ రావడానికి నేను రంగోలికి కొంచెం ఫ్లవర్స్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఈ విధంగా అయితే నా బర్త్డే ఎప్పుడున్నా కూడా ఇయర్లీ నేను మార్నింగ్ అయితే లేవడానికి చూస్తాను. సో అన్ని పనులు అయితే అయిపోగొట్టి స్నానం చేశాను. సో ఇక్కడైతే దేవుణ్ణి అయితే మొక్కుకున్నారు. ఈరోజు నా బర్త్డే అని తొందరగా లేచి మార్నింగ్ సో దేవుణ్ణి అయితే మొక్కుకున్నాను ఫ్లవర్స్ పెట్టి మంచిగా. సో మార్నింగ్ అయితే నేను పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నాను. దేవునికి పువ్వులు పెట్టి అయితే మనస్ఫూర్తిగా మంచిగా దేవుణ్ణి మొక్కుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ఇలా దేవుణ్ణి మొక్కుకుంటే ఎంత ప్రశాంతంగా, ఎంత మనసు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మార్నింగ్ టైంలో వెదర్ అనేది కూడా మార్నింగ్ టైంలో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఇలా అయితే నేను పూజ చేసుకున్నాను సింపుల్గా. సో నేనైతే ఎక్కువగా దేవుణ్ణి మొక్కేదైతే మనుషులని మాత్రం చెడు మార్గంలో పోనివ్వద్దు దేవుడా అని ఎక్కువ అంటే అది మొక్కుతా. ఇంకా చాలా మొక్కుతా, కానీ ఇది అయితే చాలా మెయిన్గా మొక్కుతా అన్నట్టు. చెడు మార్గంలో పోవద్దు మనుషులు అనేది. సో ఈ విధంగా అయితే మార్నింగ్ ఉంది. మా బిట్సి పెద్దబాబు అయితే స్నానం చేసి ఇటు కూర్చొని టీవీ చూస్తున్నాడు, ఇక్కడ హాయ్ చెప్తున్నాడు. సో నేను ఎర్లీ మార్నింగ్ లేచాక వాళ్ళు కూడా ఒక 1-2 అవర్స్ గ్యాప్లో వాళ్ళు కూడా తొందరనే లేచారు. పేరెంట్స్ తొందరగా లేస్తే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా తొందరగా లేస్తారు అన్నట్టు. సో వీళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా వీళ్ళకైతే మసాలా ఓట్స్ చేసి ఇచ్చాను, తింటున్నారు. ఫస్ట్ అయితే మిల్క్ బిస్కెట్స్ అయితే తినేశారు. ఇక్కడ మసాలా ఓట్స్ తింటున్నారు. అయితే టేస్ట్ బాగుంది మమ్మీ అని వాళ్ళిద్దరు చెప్తున్నారు. అయితే నేను తింటున్నా, నాకు నచ్చింది టేస్ట్ అని నేను అంటున్నాను. స్ట్రాబెర్రీకి అయితే బాగా ఇష్టం, అయితే అది ఇస్తే నవ్వుతాడు. సో అందుకోసమే అతను నవ్వుతున్నాడు, హాయ్ చెప్తున్నాడు. సో స్ట్రాబెర్రీ ఎప్పుడెప్పుడు తిందాం ఓట్స్ అని చూస్తున్నాడు, కానీ అవి వేడిగా ఉందని వెయిటింగ్ చేస్తున్నాడు, లేకుంటే తినకుండా ఉండేటోడు. ఫ్యాన్ కింద అయితే పెట్టేసాను నేను. సో చల్లగా అవుతుంది అని వాళ్ళైతే వెయిటింగ్లో ఉన్నారు, తొందర తిందామని ఇద్దరు. సో మార్నింగ్ పిల్లలైతే ఓట్స్ తిని అయిపోయాక అయితే మేమైతే బయటికి అంటే టెంపుల్కి మార్నింగ్ 9:30 10 o'clock ఆ టైంలో అయితే మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళాము మేము. మాకు దగ్గరలో ఒక శివాలయం ఉంటుంది, అక్కడికైతే ఇక మార్నింగ్ వెళ్ళేసాము. సో పిల్లలైతే ఇక్కడ ఫ్లవర్స్ తెంపుతున్నారు, చాలా బాగున్నాయి ఫ్లవర్స్. సో మనం ఇంట్లో వర్క్ తోటి పిల్లలతోటి అవి ఇవి టెన్షన్స్ తోటి ఎక్కువ టెంపుల్స్కి పోము కదా, అలా ఉండకండి అసలు. ఇలాంటి స్పెషల్ డే ఉంటే మాత్రం ఖచ్చితంగా పోవడానికైతే ట్రై చేయండి. బర్త్డేస్కి ఏదైనా ఫెస్టివల్స్కి అలా ఉన్నప్పుడైతే ఇంట్లో పనులన్నీ పక్కన పెట్టాలి, కానీ ఇట్లా టెంపుల్కి అయితే వెళ్ళి స్పెండ్ చేయాలి, బాగుంటుంది. సో ఇక్కడైతే మేమైతే స్టార్ట్ అయిపోయామండి, వెళ్తున్నాము. ఇక చాలా అంటే చాలా ఎండగా ఉంది. అసలు ఎంత ఎండ అంటే సమ్మర్లో కూడా అంత ఎండ ఉండదు, అంతగానం చెమట వస్తుంది, అంత ఎండ అయితే ఉంది బీభత్సంగా. సో మా స్ట్రాబెర్రీ చూడండి ఎట్లా ఏమేమో మాట్లాడుతున్నాడు. సో ఇక్కడైతే మేము రీచ్ అయిపోయాము టెంపుల్ దగ్గర. సో ఈ ఊర్లో అయితే మాకు రిలేషన్స్ ఉంటారు. సో వాళ్ళు మేము కలిసి అయితే టెంపుల్కి వెళ్ళాము. సో వాళ్ళ ఇంటికాడ అయితే మేము ఆగాము, మాకు రిలేషన్స్ అవుతారు. సో ఒక 5-10 మినిట్స్ అక్కడ ఆగి మేమందరం కలిసి అయితే శివాలయానికి అయితే వచ్చేసాము.
ఎంత ప్రశాంతంగా ఉందంటే టెంపుల్, అబ్బా! అసలు అక్కడే ఉండబుద్దయింది. అసలు టెంపుల్ దగ్గర అంత బాగుంది. మనం ఇట్లా మార్నింగ్ లేచి ఇంట్లో పనులు మొత్తం అయిపోగొట్టి మంచిగా ప్రశాంతంగా 10, 11కి టెంపుల్కి వచ్చి కూర్చుంటే ఆ ఆనందమే వేరు. అన్నం తినకపోయినా పర్లేదు కానీ అని అలా ఫీలింగ్ వస్తుంది మనకి. ఆకలి అలాంటివి ఏం ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే టెంపుల్కి వస్తే. మరి నాకైతే అలా అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. సో ఇక్కడ పిల్లల్ని కూడా చూడండి ఎంత మంచిగా అందరు కలిసి మంచిగా ఆడుకుంటున్నారు. ఇక్కడ లైన్గా కూర్చున్నారు ఇక్కడ. సో ఇక్కడైతే మేము దేవుని దర్శనం చేసుకొని ఒక ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఇక్కడే కూర్చొని ప్రశాంతంగా ఉన్నాం టెంపుల్ దగ్గర. ఒక 40 మినిట్స్ దాకా టెంపుల్ దగ్గర ఉండి మళ్ళీ మేమైతే మా రిలేషన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. సో పిల్లలు చూడండి, పిల్లలందరూ ఒక దగ్గర కలిస్తే ఇట్లా ఉంటుంది. సో పిల్లల్ని అబ్జర్వ్ చేయండి, టెంపుల్ దగ్గర ఎంత ఎనర్జీగా ఆడుకున్నారో మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా అంతే ఎనర్జీగా మంచిగా ఆడుకుంటున్నారు. అటు సైడ్ చూడండి ఎంత ఎండగా ఉంది. వాళ్ళకి అసలు ఎండ అనేది అసలు వాళ్ళు పట్టించుకోను. ఎండ అట్లాంటివి ఏం పట్టించుకోరు అన్నట్టు పిల్లలు. ఆట 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 ఉంటే చాలు వాళ్ళకి, చిన్న పిల్లలకి అలసిపోవడం అట్లాంటివి ఏమి ఉండదు. వాళ్ళే మస్తు ఎనర్జెటిక్గా ఉంటారు అన్నట్టు అందరు ఒక్క దగ్గర కలిస్తే. సో వీళ్ళైతే మస్తు హ్యాపీగా అయితే ఆడుకుంటున్నారు. ఇక మేమైతే కొంచెం ఎండకి పోయి వచ్చినామని అలసిపోయి చెట్టు కింద అయితే కూర్చొని కొద్దిసేపుగా ముచ్చట్లు పెట్టుకుంటా పిల్లల్ని చూసుకుంటా అయితే కూర్చున్నాం బయట. సో వీళ్ళు ఏమో బ్యాట్ ఏంటియో పట్టుకొని ఆడుతున్నారు. సో కొద్దిసేపు అయితే ఇక్కడ ఉండి మేమైతే ఇంటికి అయితే వెళ్ళాము. సో ఇంటికి వచ్చాక అయితే కొద్దిసేపు అయితే ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ అయితే తీసుకున్నాం కొద్దిసేపు. ఆఫ్టర్నూన్ 2-2:30కి ఇంటికి వచ్చాక ఆఫ్టర్నూను తిని పడుకున్నారు పిల్లలు. పడుకొని రెస్ట్ తీసుకొని లేచాక మళ్ళీ ఈవినింగ్ టైంలో అయితే రెడీ అయ్యి కూర్చున్నారు వీళ్ళు. ఇక వీళ్ళ డాడీ అయితే టికెట్స్ బుక్ చేశారంట మూవీకి, దేవర మూవీకి. అయితే పడుకొని లేచాక ఇక రెడీ చేయించిన. ఇక వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్ చేసుకుంటా అయితే ఇంకా రావట్లేదు అని బుక్స్ చదువుకుంటా అయితే వీళ్ళిద్దరైతే ఉన్నారు రెడీ అయ్యి వెళ్ళడానికి దేవర మూవీ. సో ఈ విధంగా అయితే నా బర్త్డే రోజు టెంపుల్కి వెళ్ళడం జరిగింది, బయటికి వెళ్ళడం జరిగింది. సో వీళ్ళని రెడీ చేయించి నేను రెడీ అయ్యి నేను వెయిటింగ్ చేసుకుంటా వీళ్ళతోటి కూర్చున్నాను. ఇంకా రావట్లేదు, వచ్చాక వెళ్దామని వీళ్ళతో పాటు నేను వెయిటింగ్ చేస్తున్నాను. ఇక ఏం చేద్దామని వీళ్ళకి మైక్ ఇచ్చి మాట్లాడిపిస్తున్నాను. బిట్సీ అయితే పాఠం చదివినట్టు చదువుతున్నాడు. మైక్లో మాట్లాడరా, చెప్పు ఏం చేస్తున్నావని అంటే ఏదో లెసన్ చదివినట్టు చదువుతున్నాడు. ఇక అందుకోసమే నాకు నవ్వు వస్తుంది, వాళ్ళు నవ్వుతున్నారు. బయటికి వెళ్ళడానికి రెడీ అయినా మీకు చూడు డాడీ వచ్చాక కథం సినిమాకి వెళ్ళాలి. భయం వేస్తుందా? ఎందుకు పాప, మస్తు ఉంటుంది సినిమా. భయం అయ్యేది. సో ఇక్కడ స్ట్రాబెర్రీ వాళ్ళు ఏదో కావాలని అంటే మళ్ళీ షాప్కి తీసుకుపోయినారు. వీళ్ళ డాడీ వచ్చాక షాప్కి తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చారు ఇంటికి. వచ్చాక మళ్ళీ మేమైతే మూవీకి స్టార్ట్ అయిపోయాం. అక్కడికి థియేటర్కి వెళ్ళాకైతే ఎక్కువ నేనేం షూట్ చేయలేదు, అక్కడ చాలామంది ఉంటారు కదా బయట. అయితే లోపల వెళ్ళాక కొంచెం షూట్ చేశాను అంతే, బయట ఏం షూట్ చేయలేదు. లోపల తీస్తే మొత్తం అయితే అది చీకటే కనిపిస్తుంది, కొంచెం లైటింగ్ అంతే. సో ఫైనల్గా మూవీకి అయితే వచ్చేసాము. మూవీ అంటే బాగానే ఉంది, బట్ అన్నీ ఫైటింగ్లు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. ఫైటింగ్ లవర్స్కి అయితే నచ్చుతుంది, బాగానే ఉంది, ఎక్కువ ఫైటింగ్స్ అన్నట్టు. సో ఈ విధంగా అయితే ఈవినింగ్ మూవీ అయితే చూసేసి అయిపోయాక 9కి మూవీ అయిపోయాక మేమైతే ఇక బయటనే తినేసాము. అప్పటికి 9-9:30 అయ్యాక
బయట అయితే తినేసి ఇక నైట్ ఇంటికి వచ్చేసరికి 10-10:30 అయితే అయింది. సో ఇదే అండి నా బర్త్డే సింపుల్ వీడియో. సో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. కోవా మీను వ్లాగ్స్ మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.